నుంచే ఇంతింతై వటుడింతై అన్నట్లుగా పార్టీ పెరిగింది ఎదిగింది. జాతీయ స్థాయిలో కూడా తన ఉనికిని బలంగా చాటుకుంది. అలాంటి టీడీపీ కొన్ని రాజకీయ ప్రాంతీయ సమీకరణాల వల్ల తెలంగాణ రాజకీయ తెర మీద కొంతకాలం నుంచి దూరంగా ఉంటుంది. అంత మాత్రం చేత తెలుగుదేశం ఆశలు తీరిపోయాయని అర్థం కాదంటున్నారు. ఈ రోజు చూస్తే తెలంగాణలో టీడీపీకి పట్టుంది. బలమైన నాయకులు లేకపోవచ్చు కానీ క్యాడర్ ఇంకా చాలా చోట్ల ఉన్నారు. ముఖ్యంగా చూస్తే కొన్ని కీలక జిల్లాల్లో టీడీపీకి బలం ఉంది. అలా సంస్థాగతంగా వేళ్లూనుకున్న టీడీపీని ఉమ్మడి ఏపీ విభజన కొంత ఇబ్బంది పెట్టిందని చెప్పాల్సింది. అయినా సరే 2014 ఎన్నికల్లో చూస్తే టీడీపీ మొత్తం అసెంబ్లీలో 119 సీట్లకు గాను 19 సీట్లను గెలుచుకుంది. ఇది చాలా పెద్ద నెంబర్ కిందనే లెక్క. టోటల్ అసెంబ్లీలో 15% కంటే ఎక్కువ అని చెప్పాలి. అయితే 2018 నాటికి టీడీపీ బలం బాగా తగ్గింది. ఆ తర్వాత టీడీపీ ఏపీలో కూడా ఓటమి పాలు కావడం, జగన్ ఏపీలో అధికారంలోకి రావడం, చంద్రబాబు మీద టీడీపీ మీద ఆయన తన రాజకీయ వ్యూహాలను బలంగా అమలు చేయడంతో వాటిని తట్టుకునే క్రమంలో టీడీపీ పూర్తి స్థాయిలో ఏపీ మీదనే దృష్టి పెట్టాల్సి అనివార్య పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ కారణం చేతనే 2023లో తెలంగాణలో జరిగిన ఎన్నికల్లో టీడీపీ పోటీ చేయలేక దూరంగా ఉండిపోయింది. అయితే 2024లో ఏపీలో జరిగిన ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి వచ్చింది. ఏడాది పాలన ముగిసింది. ఇప్పుడు అత్యంత బలంగా ఏపీలో టీడీపీ ఉంది. దాంతో పాటు 4వసారి చంద్రబాబు సీఎం కావడం అన్నది తెలంగాణ తెలుగుదేశం రాజకీయాల మీద గట్టిగానే ప్రభావం చూపిస్తోందంటున్నారు. ఈ నేపథ్యంలో టీడీపీ చూపు ఇప్పుడు తెలంగాణలో రాజకీయంగా బలపడే అంశం మీద ఉందంటున్నారు. ఈ నేపథ్యంలోనే టీడీపీ తెలంగాణ గడ్డపై పుట్టింది. హైదరాబాద్ లోని ఎమ్మెల్సీ క్వార్టర్స్ నుండి పార్టీ ప్రారంభమైంది. తెలుగుదేశం తెలుగు సమాజం ఎక్కడ ఉన్నా వారికి అండగా నిలుస్తుంది. రాబోయే తెలంగాణ ఎన్నికల్లో టీడీపీ పోటీ చేస్తుందని నిశ్చయంగా ధృవీకరించగలను అని బాబు ఇటీవల పాడ్కాస్ట్ లో ధృవీకరించారు. దాంతో టీడీపీ తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేస్తుందన్నది ధృవీకరణ అయిపోయింది. మరోవైపు చూస్తే గనక తెలంగాణ రాజకీయం త్రిముఖ పోరులో సాగుతోంది. అధికార కాంగ్రెస్ విపక్షంలో బీఆర్ఎస్ అలాగే బీజేపీ ఉన్నాయి. ఇక టీడీపీ ఎంట్రీ ఇస్తే ఏ విధంగా తన పాత్ర పోషిస్తుందన్న చర్చ కూడా ఉంది. టీడీపీకి ఏపీలో బీజేపీతో జనసేనతో పొత్తుంది. 3 పార్టీలు కలిసి కూటమిగా ఏర్పడి ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఏపీలో తీసుకొచ్చాయి. దాంతో 2028 ఎన్నికల నాటికి తెలంగాణలోనూ ఎన్డీఏ కూటమి ఏర్పడే అవకాశాలను కూడా ఎవరూ కొట్టిపారేయడం లేదంటున్నారు. అదే సమయంలో టీడీపీకి తెలంగాణలో రాజకీయంగా చూస్తే కనుక పరిస్థితులు మళ్లీ సానుకూలంగా కనిపిస్తున్నాయంటున్నారు. అయితే సరైన నాయకత్వాన్ని, గట్టి నాయకుడిని, ఒక ఇమేజ్ ఉన్న వారిని గనక తెలంగాణ రాజకీయ తెర మీద టీడీపీ ఉంచగలిగితే మాత్రం ఖచ్చితంగా బలంగా పుంజుకునే అవకాశాలున్నాయని అంటున్నారు. టీడీపీకి ఎటు తెలంగాణ రాజకీయాల మీద ఆసక్తి పూర్తి స్థాయిలో ఉన్నందువల్ల కొంత అధ్యక్షుడిగా ఎవరిని నియమిస్తుంది అన్నదే చర్చగా ఉంది. కొత్త సారథి బలంగా ఉంటే చంద్రబాబు వ్యూహాలు, ఎత్తులు అన్నీ కలిసి తెలంగాణలో పసుపు జెండాను రెపరెపలాడించేందుకు రంగం సిద్ధం చేయిస్తామంటున్నారు.